ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరొక వైపు చూసుకుంటే పందెం రాయుళ్ల హడావిడి. ఇక నియోజకవర్గాల వారి ఇప్పటికే కోట్ల రూపాయల్లో పందాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైన ఇప్పటికే వందల కోట్ల రూపాయలు పందాలు కట్టినట్లుగా తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందాలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా, ప్రెజెంట్ సర్వే సంస్థల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా గ్రామాల వారి కేడర్ అందిస్తున్న డీటెయిల్స్ తో వైసీపీ నేతలు పందాలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కూటమిపై పందెం కట్టేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుండగా, వైసీపీపై పందెం వేసేందుకు సొంత పార్టీ నాయకులే కాస్త వెనకడుగు వేస్తున్నారట. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుస్తారంటూ 30 లక్షల రూపాయలు బెట్ కాసేందుకు రెడీ అయిన ఓ వ్యక్తి పోలింగ్ ముగిసిన తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు, పోలింగ్ సరళి చూసిన తర్వాత వేలాది మంది వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేద్దామనుకుని వెనక్కి తగ్గారట. కూటమి గెలుపు పక్కా అంటూ భారీగా బెట్టింగులు కట్టేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతుండటం తీవ్ర చర్చకు దారితీస్తుంది. పోలింగ్ తర్వాత వైసీపీకి 151 సీట్లు వస్తాయంటూ సీఎం జగన్ ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఫలితాల వరకు కేడర్ను యాక్టివ్ గా ఉంచడం కోసం జగన్ ఇటువంటి ప్రకటన చేసి ఉండొచ్చు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ ప్రకటన పైన విశ్వాసాన్ని ఉంచడం లేదట. క్షేత్రస్థాయిలో ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారనే సంకేతాలు వెలువడటం, ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం, ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ క్రమంలో జగన్ మాటలను సొంత పార్టీ నేతలే నమ్మే సిచ్యువేషన్ కనిపించడం లేదట. ఓవైపు సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతి పరులు, అభిమానులు జగన్ మరొకసారి సీఎం అవుతారంటూ ప్రచారం చేస్తున్నా కూడా ఆ పార్టీ నాయకులు పందెం కాసేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు పందెం కాసేందుకు క్యూ కట్టిన వైసీపీ నాయకులు పోలింగ్ ముగిసిన 2 రోజుల తర్వాత మాత్రం కాస్త వెనక్కి తగ్గారన్న చర్చ జరుగుతోంది.